హాయ్ ఫ్రెండ్స్, దిస్ నాగార్జున. వీడు నా ఫ్రెండ్. Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. This is discussion video of Devara. ఈ ఐడియా ఆల్రెడీ మీరు ప్రణయ్ వర్మ ఛానల్లో చూసింటారు. మేము అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము మా ఎక్స్పీరియన్స్ని మీకు తెలియజేయాలనుకుంటున్నాము. ఎక్స్పీరియన్స్ తెలియడం ఏంట్రా మన పాయింట్రా ఎవరు? సో మన వీడియో బ్రేక్ ఇలా మాట్లాడుకుంటాం. దేవరా ఫస్ట్ షో ఎక్స్పీరియన్స్. ఫస్ట్ డే షో కాదు, ఫస్ట్ డే దేవరా ఫస్ట్ డే షో ఎక్స్పీరియన్స్. ఎందుకంటే మేము పొద్దున్నే ఎగ్జామ్ ఉండడం వల్ల సినిమా చూడలేకపోయాం. థర్డ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే పోయి సినిమా చూసి వచ్చాం. నేను ఫస్ట్ డే మూవీకి వెళ్దామంటే నేను చూసింది 2 మూవీస్ మాత్రమే. ఫస్ట్ సర్దార్ గబ్బర్ సింగ్, సెకండ్ దేవరా. నాగార్జున ఎన్టీఆర్ ఫ్యాన్ అయిన వల్ల, అతనే స్పాన్సర్ చేయడం వల్ల మేము వెళ్ళడం జరిగింది. నేనైతే ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జస్ట్ మూవీ చూద్దాము, అదే ఎగ్జామ్ అయిపోయింది అన్న టెన్షన్ ఫ్రీ మైండ్తో ఉన్నాను. అప్పుడు థియేటర్లోకి వెళ్ళి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంట్రడక్షన్ అయిపోయింది. అయిపోయింది అంటే ఇప్పుడు గ్రాఫిక్స్ మనకి రిలేట్ అనమాట. మేము ఎక్కడ స్టార్ట్ చేసామంటే కంటైనర్ సీన్స్ దగ్గర మేము కొద్దిగా స్టార్ట్ చేసాం. ప్రకాష్ రాజ్ సరే. నాకు అంటే నేను చూసి చాలా రోజులైన సినిమా మర్చిపోయాను అనమాట. ఫస్ట్ డే మీకు తెలిసిందే, కర్ణాటకలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఫస్ట్ డే కొద్దిగా బాగానే ఉంది క్రౌడ్. అంటే ఎంజాయ్ చేయగలిగినంత క్రౌడ్ ఉంది. అక్కడ వావ్ మూమెంట్స్ దగ్గర అయితే ఇంకా తెలిసిందే మీకు, అందరూ కేక్లు వీళ్ళు అన్నీ ఉంటాయి. నేను మాత్రం వీడికి నాగార్జున కంటే కూడా ఎక్కువ నేనే ఎంజాయ్ చేస్తాను. అంటే ఎందుకంటారా అది వచ్చింది. నాగార్జున కంటే కూడా ఎక్కువ నేనే సినిమా ఎంజాయ్ చేశానని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎక్స్పెక్టేషన్స్ లేవు కాబట్టి. వాడు కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు కొరటాల శివ మీద, ఎన్టీఆర్ మీద. ఇంకా ఎన్టీఆర్ అన్న గురించి తెలిసింది, ఆయన డ్యాన్స్ బాగా చేశాడు. ఇంకా ఆయన యాక్టింగ్ కూడా మనం చెప్పదగ్గలేదు, అంత బాగానే ఉంటుంది. తిన్నాడు, పడుకున్నాడు. మళ్ళీ చెప్తానని చెప్పి ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ నేనే చెప్పాను. సరే నువ్వు చెప్పిన నేను నీ ఎక్స్పీరియన్స్ నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తాను. నా ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాలంటే, సినిమా ఫస్ట్ చూడాలని నేను అనుకున్నాను. కానీ దరిద్రానికి మా కాలేజ్ వాళ్ళు ఎగ్జామ్ ఆ రోజే పెట్టారు. ఐ థింక్ ఆడిటింగ్ అనుకుంటా. సో ఎగ్జామ్ దరిద్రంగా పోతుందని నాకు ముందే తెలుసు. అందుకే ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వకుండా పోయాను, అది వేరే విషయం. తర్వాత వీడు బైక్ వేసుకుని వచ్చి నన్ను పిలుచుకోబోయి సినిమా చూడకముందు ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఖచ్చితంగా ఉంటే, ఎందుకంటే టీజర్ నుండి, సాంగ్స్ నుండి, ట్రైలర్ నుండి ఎన్నో విజువల్స్, ఎన్నో అంచనాలు ఉంటాయి. కానీ సినిమా జస్ట్ ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సినిమా దేవరా అనే సినిమా జస్ట్ నువ్వు థియేటర్లో మాత్రమే బాగా ఎంజాయ్ చేయగలవు. ఓటీటీలో కంటే 100% ఎక్కువ ఎంజాయ్ చేయగలవు, అదైతే కన్ఫర్మ్. ఎందుకంటే అక్కడ చిన్న జనాలు ఎట్లున్నారు, అరుపులు అలా ఉన్నాయి, ఆ ఆరా అంటారే, ఆరా అలా ఉంది. సో ఇంకా సీట్లలో నుంచి లేచి జనాలు ఎగరేసేయడాలు వెనకపక్క జరిగాయి. నేను అరవడానికి ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను అంత పెద్ద మాస్ కాదు, అసలే ఇంట్రోవర్ట్ని. ఇప్పుడు మాస్క్ వేసుకొని వచ్చింది కూడా అందుకే. ఓవరాల్గా ఇట్స్ ఎక్సలెంట్ ఫస్ట్ డే ఎక్స్పీరియన్స్. నా లైఫ్లో ఫస్ట్ టైం పోయి ఉంటుంది అదే ఫస్ట్ డేకి, అండ్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇప్పుడు దేవరా పాజిటివ్స్. దేవరాలో పాజిటివ్ ఏంటంటే, అటువంటి స్టోరీ నేను ఇంతకుముందు తెలుగు ఇండస్ట్రీలో చూడలేదు. ఆ 4 కొండలు ఉండడం, వాళ్ళు ఏదో ప్రొటెక్ట్ చేయాలి, ఆ స్టోరీ లైన్ నాకు బాగా నచ్చింది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, దేవరా గెటప్ బాగా నచ్చింది నాకు. ఆ ఊర్లలో ఉండే ఆ లుంగీలు అంతే, హీరోని ఎంత డిఫరెంట్గా చూపించాలి. ఆ చెక్ షర్టు, ఆ లుంగీకి ఒకటే స్ట్రిప్ ఉండడం, బ్లాక్ కలర్ వేసుకోవడం, ఆ హెయిర్ స్టైల్,
దేవరాది అది నచ్చింది 2. ఇంకొకటి వచ్చేసి నేనేం చెప్పచ్చు అంటే వాళ్ళు ఏమంటారు, వాళ్ళు కట్టుబాట్లు అంటారు కదా, ఫైట్ దాన్ని సపరేట్గా అది ఆలోచించి కోటల్ శివ గారు Traditionals. ఆయుధాలకి పూజ చేసేది ఇయర్లీ వన్స్, దానికి ఒక కొట్టుకొని ఎవరు గెలిస్తే వాళ్ళకి మాత్రమే ఆయుధాలు వెళ్ళాలి, ఆ ఊరు బాగుంటుంది అనే ఆ థింకింగ్ కూడా నచ్చింది. ఇంకేముంది అంటే ఇంకా ప్రకాష్ రాజ్ ఆ స్టోరీ చెప్పడం, స్టోరీ టెల్లింగ్, ఆయన స్టోరీ టెల్లింగ్ గురించి మనకు తెలిసిందే. సో అది ఇవన్నీ ప్లస్ పాయింట్స్. ఇంకా హీరోయిన్ అదైతే నాకు అది నెగిటివ్స్లో, ఫస్ట్ ఇవి పాజిటివ్స్ అవుతారు. నేను పాజిటివ్ చెప్పాలంటే ఫస్ట్ సినిమాటోగ్రఫీ, ఎన్టీఆర్ యాక్టింగ్, స్టోరీ లైన్ బాగుంది కానీ ఇట్ హ్యాస్ ఫ్లాస్. తర్వాత విజువల్ వండర్ అయితే అదైతే మెయిన్గా ఆయుధ పూజ సాంగ్. ఆయుధ పూజ నాకైతే ప్రీ ఇంటర్వెల్ ఓల్ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో లేదా చంద్రుడి దగ్గర అది కూడా బాగుంటుంది, నేను మిస్ చేస్తాను. ఆ ఫైట్ సీక్వెన్స్ ఏదైతే ఉందో ఇట్స్ ఎక్సలెంట్లీ డిజైన్. అంటే నేను సినిమా రిలీజ్ అవ్వకముందు టీజర్ రిలీజ్ అయినప్పుడు జస్ట్ టీజర్లో ఇట్లా చంద్రుడి బ్లడ్ ఫుల్ కవర్ అవుతుంది, అది చూసి బా ఎక్సలెంట్ చేసినారు, సినిమా మొత్తం సూపర్ భలే ఉంటుంది అని అనుకున్నాను. అంటే ఎప్పుడు అనుకుంటున్నాను. సో కానీ దానికి నెగిటివ్స్ వచ్చినాయి, అంటే పాజిటివ్స్ వచ్చినాయి కానీ నెగిటివ్స్ చాలా వచ్చినాయి. నార్త్ ఇండియాలో కానీ మన సౌత్ ఇండియాలో కొంతమంది కావాలని చేసినారు, అది వేరే విషయం. ఏమని అంటే ఒక నైట్ టైంలో చంద్రుడు వెలుగు ఏదైతే ఉందో అంత హార్ష్గా ఉండదు, ఏదేదో అందరూ ఆ వ్యక్తులందరూ కనబడిపోతున్నారు, అది ఇంకెట్లయితుంది రాత్రిపూట అని అందరూ ఫీలింగ్ కామెంట్ చేస్తున్నా. అంత లాజిక్ ఎదిగితే మూవీ ఎలా దిగి. నేనేమంటానంటే నీకు ఆ హార్ష్నెస్ ఉండడం వల్లే, లేకుంటే ఆ సినిమాలో వాళ్ళు డిసిషన్ అయితే తీసుకున్నారు ఏమని, మేము ఇట్లాగే మూన్ లైట్ని ఇలాగే రిప్రజెంట్ చేస్తాం, మేము ఇలాగే చూపించాలనుకుంటున్నాం. అంత బాగా చేశారు కాబట్టి మనకి విజువల్స్ అంత బాగా కనబడించాయి. ఆ చంద్రుడు కానీ లేకుంటే ఆ రెడ్ సీ కానీ ఆ విజువల్స్ అంత బాగా కనబడిస్తున్నాయంటే ఆ డిసిషన్ తీసుకోవడం వల్లే. ఓవర్ నిజంగా వాళ్ళు ఎట్లుండేది అట్లే చేద్దాం అనుకుంటే మోస్ట్లీ వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే రెడ్ సీ కూడా నీకు రాత్రిపూట అది రెడ్ కలర్లో ఉంది, బ్లూ కలర్లో ఉంది, ఎవరికి తెలుసు కదా. కొంచెం మూన్ లైట్ యూజ్ చేసుకొని కొంచెం సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నారు, బట్ ఇట్స్ గుడ్, ఇట్స్ నైస్. అంటే ఇంకా స్టోరీ లైన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఈ స్టార్టెడ్ ఈ స్టోరీ విత్ హిస్ యాన్సిస్టర్స్, మా పూర్వీకులు ఇలా ఉండేవాళ్ళు, అందుకే మేము కూడా ఇలా అయ్యాము, దానికి రీజన్ అన్ని ప్రతిదీ పాయింట్ టు పాయింట్ పిన్ టు పిన్ చెప్పినాడు. ఇంకా ఓవరాల్ ఫస్ట్ హాఫ్ అంతా భలే ఉంది సినిమా మొత్తం. ఓవరాల్ ఫస్ట్ హాఫ్ ఎక్సలెంట్. మ్యూజిక్ గురించి చెప్పలేదురా. మ్యూజిక్ అసలు మెయిన్ మ్యూజిక్ ఆయన అది లేకపోతే ఇంకా మూవీ లేదు, దేని కూడా మర్చిపోతుంది. బెస్ట్ వర్క్ ఆఫ్ అనిరుద్ధ్ ప్రతిదానికి 100% ఇస్తాడంటారు. అసలే సినిమా ముందు ట్వీట్ కూడా చేసినాడు, బెస్ట్ వర్క్ ఆఫ్ అనిరుద్ధ్. ఇంకా సినిమా నిలబడిందంటే 3 మెయిన్ రీజన్స్, 4 పిల్లర్స్ ఉండాలి, 3 పిల్లర్స్ ఉన్నాయి. ఈ ఎన్టీఆర్ యాక్టింగ్, సినిమాటోగ్రఫీ, ఆ విజువల్స్ కానీ 3 అనిరుద్ధ్ బీజియం. మోస్ట్లీ అనిరుద్ధ్ బీజియం ఇట్లా 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 ఆడతాను. ఎన్టీఆర్ యాక్టింగ్ ముందు అంటే 2 లెవెల్ చేసుకున్నాను, లెవెల్ చేసి ఒక తక్కువ ఒక సైడ్ నేనే ఎక్కువ అంటే నేను ఎక్కువ అంటే పోటీ పడినట్టు చేసే ఉంటుంది. అనిరుద్ధ్ ఎక్సలెంట్. లిరిక్స్ కూడా బాగుంటాయి సాంగ్స్లో. లిరిక్స్ ఎవరు పట్టించుకున్నాను, చుట్టమల్లకి అది కాకుండా ఆ సాంగ్ ఫేమస్ అయిందిరా బాబు, నాకు అదే కామెడీ. చుట్టమల్లకి అది మాత్రమే ఫేమస్ అయింది. ఇది అంటాడు కదా ఎన్టీఆర్, చిన్న పాప కూడా, చిన్న బాబు కూడా అంటున్నాను. పుట్టిండు కన్నయ్య పుట్టిండు. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. నెక్స్ట్ నెగిటివ్స్. నెగిటివ్స్లో నాకు నచ్చింది అంటే నాకు ఫస్ట్ పాయింట్ తట్టేది ఏంటంటే
ఎంత గ్యాప్ ఇచ్చినట్టు వీడికి ఎంత బాగా నచ్చిందో ఆలోచించండి. నాకు మూవీ నచ్చింది. ఎంత బాగా నచ్చిందో చూడండి. నెగిటివ్స్ వచ్చేసి బై ద వే వీడు మహేష్ బాబు ఫ్యాన్. నెగిటివ్స్ వచ్చేసి ఫస్ట్ వరా క్యారెక్టర్కి దేవరా క్యారెక్టర్స్కి ఉన్న డిఫరెన్స్లో వీడిది కొద్దిగా నత్తిగా అమాయకుడు రా వరా. వాడికి నచ్చేం లేదురా. ఐ మీన్ ఇంట్రోవర్ట్ అంటారు రా, ఏమంటారు రివ్యూ చెప్తా. సారీ అప్పన్న, సారీ అలా కాదు నేను చెప్పేది. దానికి ఇంకో వీడియో వస్తుంది. ఆర్సీ ఫ్యాన్స్ బీ రెడీ. మెగా ఫ్యాన్స్, ఆర్సీ ఫ్యాన్స్ లేదు అంటే ఆర్సీ ఫ్యాన్స్ లేదు అంటున్నారు చూడండి. అయితే ఫస్ట్ నెగిటివ్స్ వచ్చేసి నాకు తెలిసినంత వరకు వరా క్యారెక్టర్ ఇంకొద్దిగా బాగా డిజైన్ చేసింటే బాగుంటుంది అనిపించింది. వరాది, దేవరాది కాదు, వరాది. ఇంకొకటి పార్ట్ 2 అవసరం లేదేమో అన్న థాట్ నాకు వచ్చింది. ఇక్కడే ముగించేయచ్చు స్టోరీ అని అనిపించింది రెండు. సో అంతే నా నెగిటివ్స్. మిగతాదంతా ఇంకా నాకైతే ఎక్సలెంట్గా నచ్చింది. నేను నెగిటివ్స్ కోసం కూడా 5 minutes వెయిట్ చేశానంటే ఆలోచించండి మూవీ ఎంత బాగుందో. ఎవరైనా చూడుకుని ఉంటే వెళ్ళి చూడండి. నా నెగిటివ్స్ వచ్చేసి నాకు అనిపించింది చెప్తాను. నెగిటివ్ వచ్చేసి సెకండ్ హాఫ్లో స్టార్ట్ అయింది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా నీకు ఎలివేషన్స్, నిజానికి సినిమా మొత్తం స్టోరీ ప్రకారమే పోయాలి. కానీ ఫస్ట్ హాఫ్లో నీకు ఎక్కడెక్కడ హై మెయింటైన్ చేయాలా, ఎంతసేపు తర్వాత హై మెయింటైన్ చేయాలా అని బాగా రాసుకున్నాను. కానీ సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి స్టోరీ ప్రకారం పోయడం వల్ల వరా క్యారెక్టర్ ఇంట్రడక్షన్లోనే మనకు చెప్తారు తను అమాయకుడు, పిడికోడు, ఏం చేయలేడు. అది ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. ఆ గ్యాప్లో నాకు నిద్ర కూడా వచ్చింది. ఎందుకంటే ఎగ్జామ్ కోసం పొద్దున్నే లేసాను కాబట్టి నేను కొద్దిసేపు అక్కడ ఒక 5 minutes నాప్ వేయడం జరిగింది. దీనంతా ఎడిటింగ్లో చేస్తాను. అది వేరే. కొరటాల శివ సినిమాల్లో కొరటాల రైటింగ్లో తనకున్న బిగ్గెస్ట్ నెగిటివ్ అండ్ ఈజ్ వీక్ పాయింట్ ఈస్ కామెడీ. మీరు ఫస్ట్ సినిమా శ్రీమంతుడు, మిర్చి వదిలేయండి. మిర్చి మీ వాడు మహేష్ బాబు ఫ్యాన్ కాబట్టి బై మిస్టేక్ వచ్చేసి. ఓకే ఓకే సరే సో మిర్చి నుండి చూసి మిర్చిలో కామెడీ పర్లేదు బాబు. బ్రహ్మానందం ఉన్నాడు కాబట్టి కరెక్ట్. శ్రీమంతుడు వచ్చేస్తే నీకు శ్రీమంతుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు. అయినా కానీ నువ్వు గాడీస్ ఏంటంటే ఎదుక్కోవాలి. వెన్నెల కిషోర్ ఉంటా కూడా. ఇంకా భరతన్ నేను అయితే బ్రహ్మాజీ వల్ల ఓ 2-3 పంచులు పేరింటాయేమో కానీ అది కూడా పెద్ద నవ్వు వచ్చింది. అది ఇంకోటి వచ్చేసి జనతా గ్యారేజ్లో కామెడీ లేదు అసలు. కామెడీ లేదు. అంటే శ్రీమంతులైన ఎదుక్కోవాలి, ఇక్కడ ఎదుక్కోని అవసరం లేదు కాబట్టి. అంటే కొంతమంది నవ్వినారు కొన్ని చోట్ల. ఎక్కడ నిత్యం నేను పేరుతో ఉంటాడు వీడు కనపడిచిన వల్ల వాడు సైకో క్యారెక్టర్ అక్కడ నవ్వు ఎక్కడ వచ్చిందిరా సీరియస్గా. అంటే యూట్యూబ్లో కామెడీ జనతా గ్యారేజ్ కామెడీ సీన్స్ అనుకోట్టు నిత్యం విన్నాను వీళ్ళిద్దరు మాట్లాడుతున్నారు. ఓకే అదే రొమాన్స్ అదంతే బొమ్మ. ఓకే సో ఇంక జనతా గ్యారేజ్లో కనపడడం కూడా కనపడుతుంది కామెడీ. ఇంకా నెక్స్ట్ ఆచార్య ఎక్కువ మాట్లాడు తప్పు. సినిమానే కామెడీ. తీసేయి సినిమానే కామెడీ అది తీసేయి. సో అంతేనా, అన్ని తీసేస్తే ఇంకేముంటాయి. దేవరాలో ఫస్ట్ హాఫ్లో అసలు కామెడీని టచ్ చేయకూడదు అనుకున్నాను అండ్ ఇట్స్ గ్రేట్ డిసిషన్. సెకండ్ హాఫ్లో వాళ్ళు హీరోయిన్ ఇంట్రడక్షన్ అలా పెడదాం అనుకున్నారా, లేకుంటే ఇంతసేపు ఏ కామెడీ లేదు ఫ్యామిలీ ఆడియన్స్ కోసం అని పెడదాం అనుకున్నారో. ఆ గ్యాంగ్ ఉంటుంది ఒకటి, గర్ల్స్ గ్యాంగ్. వాళ్ళు చేసే క్రింజ్ కామెడీ అంటే క్రింజ్ కామెడీ అని చెప్పలేము, కుళ్ళిపోయిన కామెడీ. ఇప్పుడు ఈ కామెడీ ఈ టైంలో చేస్తాను అనుకో, ఏంది నీకు బ్యాకప్గా వీడు ఉంటాడు. ఇప్పుడు హరి ఉంటుంది, హరి కాదు హిమజ ఉంటుంది. హిమజ వచ్చేసి శ్రీని దగ్గర పోయి నడుము గిల్లుతుంది, నా కోసం వెయిట్ చేయి, నేను రిజెక్ట్ చేస్తే నేను పెళ్లి చేసుకుంటాను. వీడు శ్రీనుగాడు వచ్చేసి హిమజ దగ్గర పోయి తొందరగా చెప్పవే నాకు మరదలు బ్యాకప్గా ఉంది, నువ్వు వద్దన్నా చెప్పు నేను నా మరదలను పెళ్లి చేసుకుంటాను. ఇదంతా నువ్వు ఈ టైంలో చేసింటే ఇప్పుడు 2025లో ఇట్లా జరుగుతుంది. బ్యాకప్ ప్లాన్ బెంచింగ్ అంటున్నారు దాన్ని. బ్యాకప్గా పెట్టుకొని నేను
రీల్ చేసినాను, షార్ట్ కూడా పెట్టినాను, ఎవడు పట్టించుకోలేదు. వేరే విషయం. ఫస్ట్ బిర్యానీ తిన్నాడు, లాస్ట్ లో పెరుగన్నం, ఐ మీన్ పెరుగన్నం అన్న పులిహోర తినమంటే ఎలా తింటాడు, అలా ఉంది ఈ మూవీ. ఏదో నాకు తోచిన ఎగ్జాంపుల్ చెప్పాను. ఇంకోటి వచ్చేసి ప్రీ ఇంటర్వెల్ క్లైమాక్స్ క్లిఫ్ హ్యాంగర్. ప్రీ ఇంటర్వెల్లో మనకు తెలిసేది ఏమంటే ఇంతకాలం దేవరా కాదు అందరినీ భయపెట్టింది వరానే అని. ప్రీ ఇంటర్వెల్లో నాకు ప్రాబ్లం ఏమంటే, నాకు అందరి గురించి నాకు తెలియదు, నాకైతే ఒక పాయింట్కి వచ్చేసరికి వరానే చేస్తానండి అని నాకు అనిపించేసింది, నాకు తెలిసిపోయింది. దట్టు ఆ రాగడి ఉన్నాడే, ఊరికే వాడి రివ్యూ చూసినాను, వాడు చెప్పింది పర్ఫెక్ట్ అట్లే, రివ్యూ కూడా కాదు వాడి వీడియో చూసినాను, ఎట్లుంటుంది అట్లే వచ్చింది స్టోరీ. కానీ సినిమా రిలీజ్ ముందు స్టోరీ మొత్తం చెప్పేసి సినిమా రిలీజ్ చేసిన తర్వాత నాకు భలే నచ్చింది. వాట్ ఎక్స్పీరియన్స్ అంటాడు, మా ఎక్స్పీరియన్స్ మొత్తం మంట కలిసిపోయింది. మాట కలిపేసి నీ ఎక్స్పీరియన్స్ బాగుంది ఒకసారి ఏం చేద్దాం. సో బట్ నాకు ప్రీ ఇంటర్వెల్ నచ్చింది ఏమంటే, నేను టీజర్ ట్రైలర్ చూసినప్పుడు ఈ షార్క్ సీక్వెన్స్ ఏదైతే ఉందో దొబ్బుతుంది అనుకున్నాను, బట్ పర్లేదు సూపర్ ఉందిరా. అదే మరి సినిమా చూసేటప్పుడు నీకు విజువల్స్ చూస్తావు, మరి ఛత్రపతిలో షార్క్ సీన్లా లేదు కానీ, అంటే అది ఛత్రపతి నీకు డే టైం ఆ షూటింగ్ ఏమో సినిమాలో. ఓ చాలా అవును. నీకు తెలియదురా చూసేటప్పుడు బాగా ఎంజాయ్ చేశాను, కానీ ఉంటుంది ఏందబ్బా ఇంకొద్దిగా బాగుంటుంది అనిపించేది. బాగుంటేది కాదు, నేను ఏదైతే అవ్వకూడదు అనుకున్నానో అదే జరిగింది. ఈ రాగడి గారు ఏం చెప్పినాడో అదే జరిగింది, అదొక ఫీల్. ఆ తర్వాత క్లిఫ్ హ్యాంగర్ చూసిన ప్రతి ఒక్కడికి ఒకటే పాయింట్, బాహుబలి 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 బాహుబలి. కానీ ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చూస్తే అక్కడ అర్థమైంది ఏంటంటే దేవర పొడవట్లేదు, తీస్తాను పట్టుకున్నాడు, కానీ అది మాత్రం నాకు అబ్జర్వ్ అంటే ఎవరు పట్టించుకోలేదు. సినిమా చూసిన తర్వాత అందరూ బాహుబలి అంటున్నాడు, కానీ ఎవడు సరిగ్గా చూడలేదు. అందుకే నేను 2-3 సార్లు చూసాను యాజ్ ఎన్టీఆర్ ఫ్యాన్. అది వేరే విషయం, వీడు రాలేదు. సో అది కానీ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అప్పుడు చెప్తున్నాను కాబట్టి నాకు పెద్దగా నచ్చలేదు. హై పాయింట్స్, ఇప్పుడు మూవీలో హై పాయింట్స్ గురించి మాట్లాడుతుంటే, ఫస్ట్ హై పాయింట్ ఆయన ఎంట్రీ. అదే ఇలా వాటిలోంచి ఇలా ఒక సీన్ ఉంటుంది, అది ఎక్సలెంట్గా ఉంటుంది. అది మీరు ఆ విజయ్ చేశాడు అవన్నీ చూడకుండా మీరు జస్ట్ ఆ సీన్ చూడండి, ఎంజాయ్ చేస్తారు. ఇంకొకటి ఫియర్ సాంగ్ స్టార్ట్ అయ్యే ముందు 4-5 కంటైనర్స్ ఉంటాయి. 4-5 నాకు ఇంకా సీన్ మైండ్ ఉంది. 4-5 కంటైనర్స్ ఉంటాయి. వీడు వచ్చేసి ఎన్టీఆర్ అడుగుతాడు ఎవరిని, ఆయన స్పెసిఫిక్ మురళి, ఆ పేరు ఎందుకు లేదండి, మురళి అని వచ్చాడు డబ్బులు అంటాడు సేఫ్ అయినాకి. అప్పుడు దేవ వచ్చేసి ఏముంది దాంట్లో అడిగినప్పుడు ఆయన అంటాడు ఏదో ఐటమ్స్ ఉన్నాయి. మీకు వీడికి ఈ సీన్ ఎందుకు నచ్చింది అనే డౌట్ రావచ్చు, ఎందుకంటే వీడు ఇంకా ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోలేదు. వీడికి చాలా ప్రశాంతంగా ఉన్నాడు. సో ఈ ఇన్స్టాగ్రామ్లో వచ్చే రీల్స్ కానీ, ఈ దేవరా మీద వచ్చిన నెగిటివిటీ కానీ చాలా మందికి ఎక్స్పీరియన్స్ లేకుండా చేసింది. మూవీ ఎక్స్పీరియన్స్ థియేటర్ పోయిన తర్వాత లేకుండా చేసింది. ఇది ఎఫర్ట్లెస్గా ఉంది, ఏంది కాళ్ళు స్ట్రైట్గా పెట్టుకుని పోతున్నాడు, చెమటలు వచ్చేది చూపి. నేను సినిమా చూసేదాన్ని నాకు బాగా నచ్చింది. అవన్నీ గుర్తురావు మనకి, గుర్తురావు. సీన్ చూసి ఎంజాయ్ మ్యూజిక్ కి వాడు ఎక్సలెంట్ మ్యూజిక్ అనేది ఆ టైంలో అయితే. అక్కడ కోరటల్ శివన్ కూడా మెచ్చుకోవాలి. అక్కడ కంటైనర్స్ అతనికి నచ్చదు, దాంట్లో ఏమో బ్యాడ్ ఐటమ్స్ ఉంటాయి అనేసి ఆయన తోయడానికి వెళ్తుంటాడు. ఫస్ట్ తోయడం స్టార్ట్ చేసినప్పుడు కంటైనర్స్ మాత్రం పుష్ చేస్తాడు. నెక్స్ట్ ఒక 2 seconds తర్వాత వెళ్ళేసి సైఫ్ అలీ గ్యాంగ్ మొత్తం వెళ్ళి ఆపోజిట్లో నిల్చుంటారు. అప్పుడు వాడు 2 చేతులతో ఇంకా హార్ష్గా పుష్ చేయడం స్టార్ట్ చేసినప్పుడు బీజిఎం స్టార్ట్ అయి ఉంటుంది. అక్కడ ఫియర్ సాంగ్ స్టార్ట్ అవుతుంది, పుష్ చేస్తా అంటాడు. ఎదుటోళ్ళు భయపడుతుంటారు, వీడు పవర్ ఏంటర్ ఎంత తోస్తున్నాడని. అప్పుడు కంటైనర్స్ పడంగానే స్టార్ట్ అయింది ఫియర్ సాంగ్. వాడు ఇట్లా రివర్స్ తిరిగి కండ ఇలా వేసుకుంటే ఫియర్ సాంగ్ ఈజ్ ఎక్సలెంట్. ఫియర్ సాంగ్ ఇట్లా తిరిగి ఇట్లా టవల్ వేసుకునే సీన్ ఉంటుంది. అసలు నాకైతే పిచ్చెక్కింది ఆ సీన్కి. అది అసలు అది ఫస్ట్లో కానీ ఉండుంటే ఇంకా ఎంజాయ్ చేయండి. 3 సీన్స్ ఎక్సలెంట్. సినిమాకి
సినిమా బాగోలేదనే దానికంటే సినిమాకి వచ్చిన నెగిటివిటీ ఎక్కువైపోయింది. ఎక్కడ వీడు సక్సెస్ కొట్టేస్తాడో ట్రిపుల్ ఆర్ తర్వాత ఇంత నెగిటివిటీ అవసరం అవసరం లేదు అసలు. మూవీ మాత్రం ఎక్సలెంట్. నాకు కూడా ఐ పాయింట్స్ అయితే ఇవే. అంటే కొన్ని సీక్వెన్స్లో అయితే గూస్ బంప్స్ వస్తాయి అట్లా. అక్కడ కొరటాల శివ ఎందుకని చెప్పానంటే ఆ సీన్లో జస్ట్ ఎన్టీఆర్ పుష్ చేసేస్తుంటే అసలు అంత హైప్ వచ్చేది కాదు. అతను పుష్ చేసినప్పుడు ఎప్పుడైతే ఆపోజిట్లో వచ్చేసి వాళ్ళ గ్యాంగ్ వచ్చి నిల్చుంటుందో ఆ సీన్ ఉంటుంది బ్రో. అసలు ఇంకా మీరు ఎంజాయ్ చేస్తారు అంతే. మీరు ఖచ్చితంగా ఆ సీన్ ఇంకోసారి ప్లే చేసి చూడాలనేసి నా కోరిక. నేను వాళ్ళు చూడలేరు, ఇన్స్టాగ్రామ్లో ట్రోల్ చేసి పడేసినారు. అది కూడా కరెక్టే. నేనేమంటానంటే సినిమా నచ్చిండే వాళ్ళు ఉన్నారు, నచ్చని వాళ్ళు ఉన్నారు. కానీ నచ్చని వాళ్ళకంటే నచ్చిండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది నా పాయింట్. కానీ దాన్ని కూడా పట్టించుకోవాలి. వీళ్ళ రివ్యూలు అవి ఇవి చూసి చాలా మంది అంటే మైండ్ సెట్ మార్చేసుకున్నారు. అయ్యో ఇలా ఉందేమో మూవీ. నెగిటివ్స్ అంటే సినిమాలు ఇంకేం లేవు, అంతే బాబు. స్టాప్ చేశాను. లేదు ఇంకా ఉండదు. ఇది చెప్పేది మర్చిపోతే వాట్ వుడ్ బి ఇంప్రూవైజేషన్. సినిమాలో ఏం మార్చుంటే ఇంకా బాగుండేది. ఇంకా సినిమాలో నాకు తెలిసినంత వరకు వరా క్యారెక్టర్ కాదు, వరా క్యారెక్టర్ బిల్డింగ్ దాని ముందు అదే ఆయన చూపించే విధానం కొద్దిగా మార్చి ఉంటే బాగుంటుంది అనిపించింది. అంటే ఎట్లా అది కూడా చెప్పాలి. ఎట్లుంటుంది రిచింగ్లో మీరు చూసింటే వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఉంది. వాళ్ళ నాన్న ఊరిని కాపాడడం అలా ఎక్కడైతే ఉంటుందో సేమ్ దేవరాలు కూడా అదే విధంగా వాళ్ళ నాన్న క్లాసిక్ ఉంటాడు. జస్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ చేస్తూ ఇలా గొడవలతో అన్నట్టు ఉంటాడు. ఇక్కడ వీళ్ళ కొడుకు మాత్రం ఆపోజిట్గా ఉండేసి వైలెంట్గా ఎవరైనా వాళ్ళ నాన్నకి వస్తే వీడియో వెళ్ళిపోవడం అట్లాంటి క్యారెక్టర్ ఉంటే నాకు ఎందుకో యాజ్ ఏమంటారు ఆంధ్రలో అట్లాంటి ఇది బాగా చేస్తారని నా ఫీల్. తెలుగు వాయిస్ దేవరాన్ని అమ్మాయికి చూపించకుండా కొద్దిగా ఫైటింగ్ వచ్చు రోజు పడే అని చూపించి అటాకింగ్ మోడ్లో ఉంటుంది. రోజు చూపించి ఈ ఎన్టీఆర్ ఆ ఎన్టీఆర్ ఇద్దరు గొడవ పడితే ఎలా ఉంటుందని. ఇద్దరు గొడవ పడేది కాదు, వీడు చనిపోయినాడు వాడు ఇప్పుడు తర్వాత వాడు అలానే పెరిగినాడు అది చూపించుంటే బాగుండేది. ఇంకా చూపిస్తే నీకు వీడియో చేసింటాడని అనుకుంటారని వాళ్ళు ప్లాన్ చేసింది. స్టార్టింగ్ నుంచి వీడియో ఒకసారి కొడతాడు అని అనుకుంటే నీకు లాస్ట్ కొంతమంది అనుకోవచ్చు కదా ఏమో వీడియో చేస్తాడు దేవుడు అనుకుంటారు వాళ్ళు అనుకుంటాడు. నాకు అంత రీతికి లేదు. సో వీడు వీడి పాయింట్ ఏమంటే వాడిని రోజు పరుడులా చూపించినా కూడా సినిమా వర్కౌట్ అయ్యింది అని నా పాయింట్. ఇంకా ప్రకాష్ రాజ్ వాళ్ళంతా బాగా. ఇంకొకటి దేవర వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ ఆమెకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుంటుంది నా పాయింట్. ఆమె అంటే అంత ఇచ్చేలేకపోయింది అనేసి నా పాయింట్. ఆమెకి ఉండిందే 3-4 డైలాగులు, అక్కడ కూడా ఆమె చేయలేకపోయింది. ఇంకా హీరోయిన్ క్యారెక్టర్ అరవింద్ సమేతలో లాగా పెట్టుంటే బాగుంది అనిపించింది నాకు. ఇది మరీ సైడ్ లాగా అయిపోయింది. అరవింద్ సమేతలో నీకు ఇంపార్టెన్స్ ఉంటుంది అమ్మాయి క్యారెక్టర్కి. ఇప్పుడు నీకు ఎక్కడైతే హీరో ఒక సిచ్యువేషన్ ఇంపార్టెన్స్, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది, హీరో బ్లాంక్ అయిపోయింటాడు, అప్పుడు హీరోయిన్ వచ్చి ఒక పాయింట్ చెప్తుంది, ఓ ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పినప్పుడు ఆ అమ్మాయికి ఇచ్చిన క్యారెక్టర్కి కొద్దిగా వాల్యూ పెరుగుతుంది. ఆ 2 పాయింట్స్ మార్చుంటే బాగుంటుంది. నేను కూడా హీరోయిన్ క్యారెక్టరైజేషన్ అంటే సరే నువ్వు గొడవడు నేను పెళ్లి చేసుకుంటా అసలు సెన్స్ లేదని. అంటే ఎన్టీఆర్ కూడా అన్నారు తన ఇంపార్టెన్స్ సెకండ్ పార్ట్లో కనబడిస్తుందని. కానీ వీఆర్ ఫర్ పార్ట్ 1. సో నువ్వు పార్ట్ 1 ఎందుకు చూడాలి? పార్ట్ 2లో నువ్వేం చూపిస్తావు అది వేరు. పార్ట్ 1లో మేమేం చూస్తామో దాన్ని బట్టి నేను చెప్తాం. తన క్యారెక్టరైజేషన్ అయితే చాలా వీక్ ఉంది, ఫస్ట్ పాయింట్. సెకండ్ ఇంప్రవైజేషన్ ఏమంటే నీకు సినిమా స్టార్ట్ అయ్యేది దయా అండ్ యతి. అసలు దయా అండ్ యతిని కనిపెట్టడానికి అజయ్ అన్న పోలీస్ ఆఫీసర్ ఎలా బయలుదేరాడు అనేది నీకు బేస్ అయితే అదే. నీకు స్టార్టింగ్లోనే నార్మల్గా ఒక సినిమా తీసేటప్పుడు నీకు ఫస్ట్ నువ్వు ఏదైతే పెడతావో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ అ గుడ్ ఇంప్రెషన్ అని. సినిమా స్టార్ట్ చేసేటప్పుడు నువ్వు ఏదైతే చెప్పాలనుకుంటున్నావో దానికి ఫస్ట్ అదే పాయింట్ ఉంటుంది. సో ఇప్పుడు మనం దయా ఎవరు, యతి ఎవరు, ఇదంతా మనకి స్టార్టింగ్లో చెప్తారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని కనిపెట్టే ప్రాసెస్ ఏంటి అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సినిమా ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ. విలేజ్ హెడ్, తర్వాత విలేజ్ ట్రెడిషన్స్ అవన్నీ చెప్తారు. పోనీ ఎండింగ్ వచ్చేసరికి అదన్నా మారుతుందా అంటే అజయ్ చేంజ్ కూడా చేయడు. సెకండ్ హాఫ్లో స్టోరీ చెప్పు నేను వింటాను అంటాడు. కానీ దయా ఏమైనా తెలుసా, దయా అనేవాడు లేదా యతి అనేవాడు ఎవరైనా తెలుసా మీకు? ఇదేముండదు, నువ్వు స్టోరీ చెప్పు నేను వింటా అంట.
నేను ఇంకా పనిమాలను ఉంది కదా వింటా అంటా అన్నట్టు కూర్చుంటాడు. సో నేనేమంటున్నానంటే ఇంప్రొవైజేషన్ సెకండ్ హాఫ్ ఎండింగ్కి వచ్చేసరికి క్లిఫ్ హ్యాంగర్ ఏదైతే ఉందో సినిమాలో అది పెట్టకుండా ఈ దయ్య ఎవరు ఇది ఎవరు చూపించినా బాగుంటుంది నా పాయింట్. ఎందుకంటే సెకండ్ పార్ట్లో సినిమా మొత్తం నడిచేది వాళ్ళిద్దరి నుండే. ఇదెందుకు అంటున్నానంటే మీరు గమనించుంటే వీడియో అయిపోయింది అంటే అయిపోయింది అంతే. రికార్డ్ బటన్ నొక్కినామని చూసుకున్నాం కానీ ఛార్జింగ్ ఎంత ఉందో చూసుకోలేదు. సో వీడియో అయిపోయింది. పార్ట్ 2 కోసం ఇంకొన్ని రోజులు. ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి. సబ్స్క్రైబ్ కావాలంటే ఇంకో 2-3 వీడియోలు వచ్చిన తర్వాత మీకు నిజంగా నచ్చితే అప్పుడు సో నేరేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది.